వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో కలవరపాటుకి గురవుతున్నారా? తన అరెస్టు కంటే భార్య భారతిరెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయం వెంటాడుతోందా? ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్లో కూడా కొన్ని చోట్ల భారతిరెడ్డి పేరు వినిపించిందన్న టాక్ వచ్చింది. అయితే దానికి కారణం లేకపోలేదు. ఈ కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. భారతీ సిమెంట్స్ చైర్మన్ గా భారతిరెడ్డి ఉన్నారు. అదే సంస్థకు చెందిన డైరెక్టర్ అరెస్టు కావడం, ఆయన భారతిరెడ్డి ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండటంతోనే ఈ కొత్త చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో తనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు ఒకవైపు, కేసులో భారతిరెడ్డి పాత్రను బయట పెడతారని మరోవైపు జగన్ భయపడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీలో మద్యం కుంభకోణంతో 3,500 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని సిట్ తేల్చింది. దాదాపు 18,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించింది. దాదాపు ఈ కేసులో 45 మంది వరకు నిందితులు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు 12 మంది అరెస్టు జరిగింది. అయితే తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డిదేనని ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి భారతిరెడ్డి పేరును సైతం కేసులో చేర్చుతారని ఒక రకమైన టాక్ ఉంది. ఈ కేసులో మూలాలను శోధించి మరి కేసులు నమోదు చేస్తుండడాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ సిమెంట్స్ కు సంబంధించి మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.